అందరికీ నమస్కారం. మన దుర్గామాత డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ 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 స్వయంభూ కనకదుర్గ అమ్మవారి మరియు సుందరేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం. ఈ పవిత్ర దృశ్యాన్ని వీక్షించి అమ్మవారి స్వామివారి ఆశీస్సులు పొందండి. మా ఊరి ఆలయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తలంబ్రాలు కలిపే దృశ్యం చూశారు కదా. ఈ దివ్యమైన దృశ్యం కళ్యాణోత్సవంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. తలంబ్రాల తయారీ మా బంధువులు ముత్తైదువులు అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి స్వామివారికి సమర్పించే తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. పసుపు కుంకుమ మరియు సుగంధ ద్రవ్యాలతో ఈ తలంబ్రాలను కలపడం వెనుక లోక కళ్యాణార్థం దాగి ఉన్న ఒక గొప్ప సంకల్పం ఉంది. మన సనాతన ధర్మంలో కళ్యాణానికి ముందు జీలకర్ర బెల్లం దంచడం ఒక ఆచారం. ఆ పద్ధతి మరవకుండా మా గ్రామంలో చిన్నారులతో చేయిస్తారు. ఆ చిన్నారులు ఎవరో కాదండి, మా పాప, మా చెల్లి వాళ్ళ పాప. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంది కదూ. మన సంస్కృతిని తర్వాతి తరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయి అని నా అభిప్రాయం. మరోవైపు కళ్యాణ మండపంలో భక్తులంతా స్వయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణంలో నిమగ్నమై ఉన్నారు. భక్తి గీతాలు మంత్రోచ్చరణలతో ఆలయ ప్రాంగణమంతా పునీతమైపోయింది. ప్రతి ఒక్కరూ ఆది దంపతుల కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించి పునీతులవుతున్నారు. వేద మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల వేదికగా జరిగిన ఈ కళ్యాణ వేడుకను చూడడం మనందరి అదృష్టం. సకల లోక కళ్యాణం కోసం భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఈ స్వయంభూ క్షేత్రంలో అమ్మవారు వెలిశారు. ఈ వీడియోలో మీరు స్వామి అమ్మవార్ల ఎదుర్కొల్ల ఉత్సవం, మంగళధారణ ఘట్టం, భక్తుల కోలాహలం, అన్నదాన కార్యక్రమాలను చూడవచ్చు. ఈ పవిత్ర దృశ్యాన్ని వీక్షించి ఆది దంపతుల ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు. అమ్మవారితో పాటు సుందరేశ్వర స్వామివారు కూడా కొలువై ఉండడం ఇక్కడ ప్రత్యేకత. లోకా సమస్తా సుఖినో భవంతు.